టు నోటా టీవీ పవర్ టాక్. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నోటా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. యావత్ ప్రపంచం కరోనాతో కల్లోల పడుతున్నటువంటి సమయంలో భారతదేశంలోని కార్పొరేట్ సెక్టార్కు ఒక గుడ్ న్యూస్ అందింది. గత దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి వేలాది కోట్ల రూపాయలను వేవప్ చేస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ గుట్టు చప్పుడు కాకుండా కొన్ని జీవోలను తీసి కార్పొరేట్ బడా దిగ్గజాలకు సహకరించడం సత్వర విమర్శకు గురి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తి గల్లీ నుండి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఉద్యమించాలంటని చెప్పి లాక్డౌన్ తర్వాత కార్యాచరణను రూపొందిస్తుంది. ఏది ఏమైనా కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇంటి లోన్, వ్యక్తిగత లోన్ అండ్ వాహనాల లోన్ కట్టుకోవాలనుకున్నప్పుడు బ్యాంకర్లు వాళ్ళతో పాటు వ్యవహరించేటటువంటి వ్యవహారం చాలా వర్ణాతీతంగా ఉంటుంది. ప్రభుత్వం సుమారు 70,000 కోట్ల రూపాయలను బడా బాబులది ఎందుకు రుణమాఫీ చేశారు, ఎందుకు మాఫీ చేశారు అనేటటువంటి ప్రశ్న యావత్ భారతదేశాన్ని కలవరపెడుతుంది. కరోనా కంటే కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిపాలనా వ్యవహారం అంటని చెప్పి సాధారణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మనతో పాటు చర్చించడానికి ఒక పవర్ఫుల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. బండారి శాంతి కుమార్ గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, అదే విధంగా వివిధ కార్పొరేట్ సెక్టార్లతో ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన నిష్ణార్థులైనటువంటి బండారి శాంతి కుమార్ గారికి నోటా టీవీ పవర్ టాక్ స్వాగతం. శాంతి కుమార్ గారు స్వాగతం. శాంతి కుమార్ గారు, 70,000 కోట్ల రుణమాఫీ కరోనా లాక్డౌన్ సమయంలో చేయడం కేంద్ర ప్రభుత్వానికి అవసరమా? ఇది చాలా తప్పుడు సమాచారం. కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తున్న వ్యవహారం ఇది. నీరవ్ మోడీ గారికి, మేహుల్ చోక్సీ గారికి, విజయ్ మల్యా గారికి 2006 మరియు 2008 మధ్యలో యూపీఏ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన లోన్లు ఇవి. అప్పట్లో కేంద్ర మంత్రులు ఫోన్ చేస్తే ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టే వ్యాపారస్తులకు లోన్లు ఇచ్చే వ్యవహారాలు నడిచాయి. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ఆర్టీఏ సమాచారం ఏమిటంటే, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక అకౌంటింగ్ సిస్టమ్. అదేమిటంటే, బ్యాంకులు లోన్లు ఇస్తాయి, ఆర్బీఐ ఇవ్వదు. బ్యాంకులు లోన్లు ఇచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా, అంటే వాళ్లకు డబ్బులు కట్టే లోను తీర్చే స్తోమత ఉన్నా కూడా తీర్చకుండా, తర్వాత దేనికైతే భద్రత పెట్టారో ఆ ఆస్తులను ఉద్దేశపూర్వకంగా బ్యాంకు యొక్క అనుమతి లేకుండా అమ్మేసుకున్న వాళ్ళు, వీళ్ళని విల్ఫుల్ అంటే ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతదారులు అంటారు. వాళ్ళ లిస్టులో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే అలాంటి లిస్టు ప్రతి సంవత్సరం కూడా కొన్ని బ్యాంకులకు తప్పదు. అయితే ఆ బ్యాంకులు వాళ్ళు రైట్ ఆఫ్ చేసుకుని ఎన్పిఏ డిక్లేర్ చేసి దాంట్లో లయబిలిటీ కింద చూపిస్తారు. లయబిలిటీ కింద అంటే అప్పుల కింద చూపిస్తారు. ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, అంటే ఆ బిజినెస్ ఆస్తులు ఇంకా అవి లాభాల్ని ఆర్జించలేవు, అలాంటి ఆస్తులవి. అంటే ఆ కంపెనీ ఒక లాభాన్ని ఆర్జించలేని కంపెనీగా మిగిలిపోయిందని అర్థం. అలా ఎన్పిఏగా డిక్లేర్ చేసిన తర్వాత ఆ కంపెనీల యొక్క అప్పులని, ఆ ప్రొవిజన్ ఉంటుంది ఎన్పిఏలకు, ఒక ప్రొవిజన్ లయబిలిటీ కాలంలో ఉంటుంది. ఆ లయబిలిటీస్ లో అంటే ఆ అప్పుల చిట్టాలో ఇది ఎన్పిఐ కింద ఇంక్లూడ్ చేస్తారు. అలా చేసినప్పుడు వీళ్ళ పేర్ల ఎదురుగా దాన్ని రైట్ ఆఫ్ అని రాసుకుంటారు. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అదే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇచ్చారు. అయితే దీని వల్ల ఇప్పుడు ఎవరైతే పన్ను ఎగవేతదారుల మీద కేసులు పెట్టారో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ పెట్టిన కేసులు ఇవన్నీ క్యాన్సల్ కావు. ఇవి ఒక దగ్గర కనపడే చిట్టా ఇంకొక దగ్గర కనపడుతుంది అంతే తప్ప ఇది రద్దు చేయడం కాదు. ఇది కేవలం ఒక పద్ధతి ప్రకారంగా అకౌంటింగ్ సిస్టమ్ లో దాన్ని రైట్ ఆఫ్ అని రాసుకోవడం తప్ప ఇది రద్దు చేయడం కాదు. ఇవి వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళు బీజేపీ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు యూపీఏ ఫ్రెండ్స్. ఆ టైంలో ఇచ్చిన అప్పులు ఇవి. వాళ్ళు ఇచ్చిన అప్పుల్ని ఇప్పుడు వీళ్ళు ఎగ్గొడుతున్నారు. దాని మీద బీజేపీ కేసులు పెట్టింది. ముఖ్యంగా నీరవ్ మోదీ గారి మీద
ఆల్రెడీ యూకే కోర్టులో వాళ్ళకి జైలు శిక్ష కూడా వేశారు, జైల్లో ఉన్నారు. శాంత్ కుమార్ గారు, వీళ్ళందరూ యూపీఏ ఫ్రెండ్స్ అంటని చెప్పి మీరే సర్టిఫై చేశారు. యూపీఏ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎన్డీఏ వాళ్ళ పక్షాన చాలా కఠినంగా ఉండాలి. ఈ ఫ్రెండ్లీ రిలేషన్ ఎందుకు? ఇది ఫ్రెండ్లీ రిలేషన్ కానే కాదు, అదే చెప్తున్నాను. ఇది ఆర్బీఐ యొక్క పద్ధతి. అందుకే నిర్మలా సీతారామన్ గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. కావాలంటే మీరు మన్మోహన్ సింగ్ అడగండి, లేకపోతే రఘురామ్ రాజన్ అడగండి. ఇది వాళ్ళ టైంలోనే 2009లోనే ఇది ఎన్పిఏ కింద డిక్లేర్ చేసి రైట్ ఆఫ్ చేసింది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి దాని నుంచి మనం ఏమన్నా జప్తు చేసుకోగలిగామా? వాళ్ళ ఆస్తుల్ని ఎన్నిటికి అటాచ్మెంట్ ఇచ్చాం. అటాచ్మెంట్ అంటే తెలుసు కదా, నిర్బంధించడం. ఇప్పుడు నీరవ్ మోదీది, తర్వాత చోక్సీది, వీళ్ళందరిది కూడా నీరవ్ మోదీ చోక్సీది ఏమో 1936 కోట్లు మనం ఆల్రెడీ నిర్బంధంలో ఉంచాం. తర్వాత నీరవ్ మోదీ కేసులోనేమో 2387 కోట్లు మనం నిర్బంధంలో ఉంచాం. ఇందులో మేహుల్ చోక్సీ కేసులోనేమో 597 కోట్లు ఆల్రెడీ వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసుకున్నాం. అంటే అది మనకు రికవర్ అయినట్టే లెక్క. అదే విధంగా విజయ మల్యా కేసులో కూడా అటాచ్మెంట్ లో ఉన్నాయి, అంటే నిర్బంధంలో ఉన్నాయి. ఏది కూడా ఇక్కడ వాళ్ళకి ఫేవర్ చేయడం లేదు. వాళ్ళని తప్పకుండా ఇండియా తీసుకురావాలని ఎక్స్ట్రాడిషన్, అంటే ఆ ప్రభుత్వాలని, ఈ చోక్సీ గారేమో యాంటిగోలో ఉన్నారు, మోదీ గారేమో యూకేలో ఉన్నారు, తర్వాత విజయ మల్యా గారు కూడా యూకేలో ఉన్నారు. ఈ ప్రభుత్వాలకి ఆల్రెడీ ఆ దోషులను అప్పగించండి అని భారత ప్రభుత్వం రాయడం జరిగింది. అయితే ఈ సమయంలో ఏ ఇష్యూ లేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి, ప్రజలకి ఇది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయలేరు బీజేపీ వాళ్ళు అనుకొని ఏదో ఒకటి ఇష్యూ లేవనెత్తారు. కానీ ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఈ లిస్టు వస్తూనే ఉంటుంది. మీరు కావాలంటే రికార్డ్స్ చూసుకోవచ్చు. సార్ శాంత్ కుమార్ గారు, కాంగ్రెస్ వాళ్ళ వర్షన్ కొద్దిసేపు పక్కన పెడదాం. గత 2 దశాబ్దాల క్రితమే సుప్రీంకోర్టు ఎటువంటి కేసులలో వేవప్ ఇవ్వాలి, ఎటువంటి కేసులలో వేవప్ ఇవ్వద్దు అంటని చెప్పి ఎస్ఏ నానాజీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోపల క్లియర్ గా కొన్ని గైడ్ లైన్స్ ఫార్ములేషన్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ కు ఇప్పుడు డిఫాల్టర్స్ లిస్టు వేవప్ చేసినటువంటి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. దీనిపైన మీరేమంటారు? సుప్రీంకోర్టు చెప్పింది వేవర్ చేయొద్దు అని. భారత ప్రభుత్వం ఇప్పుడు వేవ్ చేయలేదు, భారత ప్రభుత్వం వేవ్ చేయలేదు, ఆర్బీఐ వేవ్ చేయలేదు. ఇది కేవలం ఏ బ్యాంకులు అయితే అప్పులు ఇచ్చాయో ఆ బ్యాంకుల వాళ్ళు రైట్ ఆఫ్ కింద రాసుకున్నారు. ఇవన్నీ కూడా ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ హెడ్ లో ఉంటాయి. వాళ్ళు ఏ అయితే అటాచ్మెంట్ చేశారో అటాచ్మెంట్ అలాగే ఉంటుంది. వాళ్ళ ఆస్తుల ద్వారా మనం రికవర్ చేసుకోవాల్సిందే. వాళ్ళ ఆస్తులన్నీ, మన ఇండియాలో ఉన్న ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ నిర్బంధంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆస్తులు మాత్రం ఎక్కడికి పోవు, వాళ్ళ అప్పు తీర్చాల్సిందే. శాంత్ కుమార్ గారు, మోడీ సెకండ్ టర్మ్ గవర్నమెంట్ కంటే ముందు ఒక లిస్టును రూపొందించడం జరిగింది. అందులో 9,967 మందిని విల్ఫుల్ డిఫాల్టర్స్ గా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం రికవరీ చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రొసీజర్స్, అది కోర్టు ద్వారానే రికవర్ కావాలి. కానీ వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి మనకేమి డోకా లేదు. ఎవరైతే విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారో, ఎవరైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్మెంట్ లో ఉన్నాయి. కాకపోతే కోర్టు డిసిషన్ వచ్చేదాకా వాటిని యాక్షన్ చేయడానికి వీలు లేదు కాబట్టి 4 సంవత్సరాల్లో చేయలేము. కానీ తప్పకుండా ఇవన్నీ కూడా ఎప్పుడైతే కోర్టు నిర్ణయాలు జరుగుతాయో తప్పకుండా ఆస్తులన్నీ కూడా, జప్తు చేసిన ఆస్తులన్నీ కూడా యాక్షన్ చేసి ఆ డబ్బును ఆ బ్యాంక్ లోన్ కింద అడ్జస్ట్ చేస్తారు. శాంత్ కుమార్ గారు, మరి ఆ పరిస్థితులలో వేవర్స్ అనేటటువంటిది ఆర్బీఐ రిలీఫ్ ఎందుకు ఇస్తుంది? వేవర్ అనే పదమే వాడలేదు, అది రైట్ ఆఫ్. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వాడుతున్న తప్పు వర్డ్ ఇది. రైట్ ఆఫ్ అండ్ వేవర్స్. రైట్ ఆఫ్ అనేది పుస్తకంలో ఒక పద్దు నుంచి ఇంకో పద్దులో రాసుకోవడం రైట్ ఆఫ్. వేవర్ అంటే ఎవరికైతే ఇప్పుడు మనం లోన్ ఉంటుందో, అప్పు ఉంటుందో, వాళ్ళు మళ్ళీ ఇంకా అప్పు కట్టక్కర్లేదు. బ్యాంకులు ఎప్పుడు వేవ్ చేయవు. బ్యాంకులు ఎప్పుడు కూడా వన్ టైం సెటిల్మెంట్ చేస్తాయి. గవర్నమెంట్ మాత్రమే వేవ్ చేస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ప్రమేయం లేదు. బ్యాంకులు ఏ లోన్ అయినా సరే వాళ్ళు వేవ్ చేయరు. వాళ్ళు ఎప్పుడైనా వన్ టైం సెటిల్మెంటే చేస్తారు. ఎన్పిఏలకైనా అంతే. డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఉంటుంది, వాటి ద్వారానే ఇవన్నీ రికవర్ అవుతాయి. సార్, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,501 కేసులు, క్రిమినల్ కేసులు ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్ మీద భారతదేశం మొత్తంలో రిజిస్టర్ చేయడం జరిగింది.
వాటితో పాటు కొన్ని వేల సంఖ్యలో రికవరీ సూట్లు ఫైల్ చేశారు డిఫరెంట్ ట్రిబ్యునల్స్ అండ్ కోర్టుల సమక్షంలో. వాటన్నిటి భవితవ్యం ఏమవుతుంది ఇప్పుడు ఆర్బీఐ వీళ్ళను రిటఫ్ చేసినప్పుడు? రైట్ ఆఫ్ చేసినంత మాత్రం ఏం కాదు. ఎన్పిఏలో ఉన్న లిస్టులందరూ కూడా ఏవైతే పెండింగ్ కేసులు ఉన్నాయో, ఏవైతే మన అటాచ్మెంట్ లో ఉన్నాయో అవన్నీ కోర్టులో ట్రిబ్యునల్ లో డిసైడ్ అయిన తర్వాత వాటిని యాక్షన్ చేసి ఆ డబ్బునంతా రికవర్ చేసుకుంటారు. ఒక తేడా గమనించాలి మనం. బ్యాంకులకు వేవ్ చేసే అసలు రైటే లేదు, వాళ్ళకి హక్కు లేదు, వాళ్ళ దగ్గర ఆ ప్రొవిజనే లేదు. బ్యాంకులు వన్ టైం సెటిల్మెంటే చేయగలవు. బ్యాంకులు రైట్ ఆఫ్ చేశారంటే అకౌంటింగ్ సిస్టమ్ లో ఒక పద్దు నుంచి ఇంకో పద్దులోకి రాసుకున్నట్టు లెక్క, అంతే. బ్యాంకులు ఎప్పుడు కూడా వేవ్ చేసే పవర్స్ బ్యాంకు దగ్గర లేవు. గవర్నమెంట్ దగ్గరనే వేవ్ చేసే పవర్స్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ చేసిన యాక్షన్ కాదు. ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్బీఐ లో ఏ బ్యాంకులు అయితే రైట్ ఆఫ్ చేశాయో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు. ఇది ప్రతి 4 సంవత్సరాలకు రివ్యూ జరుగుతుంది. ఆ ఏవేవి వేవ్ అయ్యాయి, ఏవేవి కాలేదు, అయితే జప్తు చేసిన దాంట్లో ఎంత రికవర్ అయిందని కూడా దాంట్లో తగ్గించి మళ్ళీ ఏదైనా కొత్తగా లోన్స్ ఎన్పిఏ డిక్లేర్ అయితే అవి యాడ్ చేసి ప్రతి 4 సంవత్సరాలకు కూడా ఒక సైకిల్ అన్నమాట అది. ఈసారి ఏది 2013-14 సంవత్సరంలో 1,45,00,000 మొత్తం రైట్ ఆఫ్ ఉంది. కానీ అదంతా కూడా వేవ్ చేసినట్టు కాదు, అదంతా కూడా లిటిగేషన్ లో ఉన్నట్టు లెక్క. అంటే కోర్టులలో ఉందని లెక్క. అది సిబిఐ నుంచనే కావచ్చు, లేకపోతే ఈడీ వల్ల కావచ్చు. కానీ అవి ఎక్కడ ఫైల్ చేసి ఉంటారంటే క్రిమినల్ కోర్ట్స్ లో, తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్ కోర్ట్ లో, తర్వాత డెట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఉంటాయి. సార్, ఇప్పుడు యావత్ భారతదేశం గత 40 రోజుల నుండి లాక్డౌన్ లో ఉంది. గతంలో కూడా భారతదేశం ఎకానమీ ఐసీయూలో ఉందంటని చెప్పి చాలా మంది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో వీరిని రైట్ ఆఫ్ చేయడం ఎంతవరకు సమంజసం? అదే అంటున్నాను, మార్చి నెల వచ్చింది కాబట్టి రైట్ ఆఫ్ అనేది వాళ్ళ అకౌంట్ సిస్టమ్ లో చూసి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ లో తీసుకున్నారు. ఇది నార్మల్ ప్రాసెస్. దీనికి ఎకనామిక్ యాక్టివిటీకి అసలు సంబంధమే లేదు. ఎప్పటి నుంచో ఉన్న ఫిగర్సే ఈ రీసైకిల్ ప్రకారం మళ్ళీ మీకు బుక్స్ లో కనబడుతున్నాయి, అంతే. అంతేగాని ఇప్పుడు ఉన్న డబ్బును ఇంకా మీరు ఇవ్వక్కర్లేదని చెప్పినట్టు కాదు. ఇది చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే అసలు లోన్లు ఇచ్చిన పద్ధతే తప్పు. వాళ్ళు ఇవ్వకూడదు. ఇచ్చినా కూడా వాళ్ళ ఆస్తిని నమ్ముకునే పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ జాగ్రత్త లేకుండా ఇదంతా జరిగిపోయింది. ఎప్పుడు యూపీఏ 1, యూపీఏ 2 కాలంలో జరిగిన వ్యవహారం. వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు పేర్లు చెప్తున్నారో వాళ్ళందరి ఆస్తులు జప్తయి ఉన్నాయి. వాళ్ళ మీద సిబిఐ కేసు, లేకపోతే ఈడీ కేసు, లేకపోతే ఎకనామిక్ అఫెన్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ కేసు, ఈ 3 ఉంటాయి పెండింగ్ లో. అవన్నీ కూడా తేలిన తర్వాత ఆ జప్తు చేసిన ఆస్తుల నుంచి వచ్చిన డబ్బుని ఈ లోన్లకు అడ్జస్ట్ చేస్తారు. ఎక్కడ కూడా ఏమీ ఫేవర్ చూపించలేదు. ఇది కేవలం బీజేపీని దుమారం లేపాలని, బీజేపీకి చెడ్డ పేరు రావాలని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప ఏ ఎనలిస్ట్ అయినా, ఏ ఎక్స్పర్ట్ అయినా, ఏ ఎకానమిస్ట్ అయినా ఈ రోజు మీరు పిలిచి అడగండి, వాళ్ళు చాలా సుస్పష్టంగా చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ గవర్నమెంట్ చేసింది ఇక్కడ ఏమి లేదు. అసలు ఆ వేవర్ ఆర్డర్ ఏమన్నా ఉంటే వాళ్ళకి దమ్ముంటే అది తీసుకొచ్చి చూపించమనండి. వేవర్ ఎక్కడ చేశారో, గవర్నమెంట్ ఎక్కడ దాంట్లో ప్రమేయం ఉందో వాళ్ళకి అప్పుడే తెలిసిపోతుంది. ఆర్బీఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేవర్ కాదు. వేవర్ అంటే రద్దు కాదు. ఇది కేవలం రైట్ ఆఫ్ అంటే వాళ్ళ పుస్తకంలో ఒక పద్దు నుంచి ఇంకొక పద్యంలో రాసుకునే దాన్ని రైట్ ఆఫ్ అంటారు, అంతేగాని అది వేవర్ కాదు. ఇది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శాంతి కుమార్ గారు, డిమానిటైజేషన్ ప్రాసెస్ అనేటటువంటిది ఈ ఎక్సైజ్ కు ఫౌండేషన్ గా భావించొచ్చా? లేదు. డిమానిటైజేషన్ రిజల్ట్ అసలు ఇప్పుడు వచ్చింది. అది చాలా మందికి అర్థమవుతలేదు. మొన్న డిసెంబర్ 31వ తారీఖు 2 లక్షల కోట్ల డిమాండ్ ఇన్కమ్ ట్యాక్స్ రైజ్ చేసింది. అది ఇప్పుడు కలెక్షన్ ప్రాసెస్ లో ఉండగానే ఈ కరోనా వచ్చింది. లేకపోతే ఇప్పుడు చాలా మందికి వాళ్ళ కలెక్షన్ జరిగేది, వాళ్ళది కట్టకపోతే వాళ్ళ మీద యాక్షన్ జరిగేది. మొత్తం భారతదేశంలో మొన్న 31 డిసెంబర్ నాటికి మొత్తం ఆ డిమానిటైజేషన్ ఎఫెక్ట్, ఎందుకంటే అది 2016 నవంబర్ లో కాబట్టి, అది 17-18 అసెస్మెంట్ ఇయర్ కాబట్టి 19-20 అసెస్మెంట్ ఇయర్ లో అసెస్మెంట్లు కంప్లీట్ అయ్యాయి. దాని ఎఫెక్ట్ 2 లక్షల కోట్ల ఇన్కమ్ డిమాండ్ రేజ్ చేశారు. ఇప్పుడు దాన్ని కలెక్ట్ చేయాలి. అది కలెక్ట్ చేసే సమయంలోనే కరోనా వచ్చింది కాబట్టి కొంచెం జూన్ 30 తారీఖు వరకు పోస్ట్పోన్ అయింది, అంతే. శాంతి కుమార్ గారు, 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఐబీసీ కోడ్ ను ప్రవేశపెట్టింది. అసలు ఐబీసీ కోడ్ తోని లాభపడ్డ వాళ్ళు ఎవరు? ప్రభుత్వానికి ఎంతవరకు ఉపయోగపడింది? చాలా ఉపయోగపడింది. ఎందుకు ఉపయోగపడలేదు?
ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న ఆంక్షలన్నీ చాలా సులువుగా ఉండేవి. ఎవరైనా సరే ఎస్కేప్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా ఎస్కేప్ అవ్వడానికి వీల్లేదు. ఎవరైనా సరే ఈ ఫాల్స్ కంపెనీలు ఓపెన్ చేయడానికే లేదు. కంపెనీస్ యాక్ట్ లో కూడా మార్పులు తీసుకొచ్చారు. దాని వల్ల మొత్తం స్ట్రీమ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఏ ఎక్స్పెండిచర్ అయినా, ఏదైనా కూడా ప్రతిదీ కంపెనీస్ కి, ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేసే కొత్త రూల్స్ ఇప్పుడు వచ్చాయి. అప్పుడు లేవు కాబట్టి ఇవన్నీ ఎక్కువ జరిగాయి. ఇప్పుడు అలా జరగడానికి ఆస్కారమే లేదు. ఐబీసీ కేవలం విల్ఫుల్ డిఫాల్టర్స్ కే ఉపయోగపడ్డది అనేది నా ఒపీనియన్ ఎంతవరకు రైట్ అంటారు? లేదు, మీరు చాలా తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. ఇది వేవర్ కాదు. మొట్టమొదటి విషయం, ఇది వేవర్ కాదు. తర్వాత బ్యాంకులకు వేవ్ చేసే పవర్స్ లేవు. ఇది రెండోది. మూడోది, గవర్నమెంటే వేవ్ చేయగలదు. అలాంటి ఆర్డర్ ఏమన్నా ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళని చూపిస్తామనండి, మేము అప్పుడు ఛాలెంజ్ చేస్తాం అలాంటిది ఏమన్నా ఉంటే. మూడవది, జప్తు చేసిన ఆస్తులు ఎక్కడికి పోలేదు. అవి మన కంట్రోల్లోనే ఉన్నాయి, గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. సిబిఐ తర్వాత ఈడీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఫైల్ చేసిన కేసులు ఎకనామిక్ అఫెన్సెస్ కోర్టులో, ట్రిబ్యునల్లో, హైకోర్టులో ఉన్నాయన్నీ కూడా తేలగానే వీటిని అమ్మేసి ఆ లోన్లు రికవర్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి జైలు శిక్ష కూడా ఉంటుంది. ఎక్స్ట్రాడిషన్ ప్రకారంగా ఆ గవర్నమెంట్లు అంటే ఆ దేశాలు మన దేశానికి అప్పగిస్తాయి దోషులను. వాళ్ళని తప్పకుండా శిక్షలు కూడా వేస్తారు. సార్, ప్రతిపక్షాలు ఇంకొక అభియోగం మోపుతున్నాయి. కేవలం ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికే కొన్ని బ్యాంకుల విలీనం జరిగింది అనేటటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ బ్యాంకుల విలీనం వల్ల నష్టం జరుగుంటే ఈ పాయింట్కి నేషనల్ వైడ్ గా బ్యాంకులో స్ట్రైక్ జరిగేది. బ్యాంక్ యూనియన్లతో మాట్లాడిన తర్వాతనే బ్యాంక్ విలీనం జరుగుతుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ కు నష్టం జరగదు, ప్రభుత్వానికి నష్టం జరగదు. కానీ దాంట్లో స్టేక్ హోల్డర్స్ గా ఉన్నటువంటి కామన్ మ్యాన్ కు నష్టం జరుగుతుంది. కామన్ మ్యాన్ వాయిస్ రేస్ చేయాలి అంటే అతనికి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? లేదు, కామన్ మ్యాన్ కి ఏ విధంగా నష్టం జరుగుతుంది? అరే, జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేయించడానికి 12 బ్యాంకుల కంటే అసలు ఒక బ్యాంక్ ఉంటేనే కరెక్ట్. అసలు ఇండియాలో అసలు ఇన్ని బ్యాంకులు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంక్ అనేది ఒక ఫెసిలిటీ. మన పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంది ఇండియాలో? ఒక్కటే పోస్ట్ ఆఫీసు. ఆ విధంగా సర్వీస్ ఓరియంటెడ్ గా ఉండాలి బ్యాంకులు. అంటే బ్యాంకుల స్ట్రీమ్ లైన్ చేయడం చాలా అవసరం. డిఫరెంట్ మేనేజ్మెంట్స్, డిఫరెంట్ బ్యాంక్స్ వల్ల నష్టమే కానీ లాభం లేదు. ఈ ఆర్బీఐకి కంట్రోల్ కూడా చాలా సులువు. టూ మెనీ బ్యాంక్స్ అయ్యేటప్పటికీ, అందులో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అయ్యేటప్పటికీ రేట్ లో కూడా, తర్వాత అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ లో కూడా, లోన్స్ పేమెంట్స్ లో కూడా, లోన్స్ శాంక్షన్ లో కూడా టూ మెనీ రూల్స్. అవన్నీ తీసేయాలంటే గ్యారంటీగా ఇది రేషనలైజేషన్ కావాల్సిందే. జపాను, చైనా అన్ని డెవలప్డ్ కంట్రీస్ ఫాలో అయిందే మన ఇండియా కూడా ఫాలో అవుతుంది. ప్రపంచంలో లేనిది ఏంది కూడా మనం ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ది బ్యాంక్స్ విలీనం అనేది చాలా కరెక్ట్ స్టెప్. మనం రైట్ పాత్ లో వెళ్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీకి ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో ఇవే వచ్చేవి మనకు బ్యాంకుల విలీనం వల్ల నష్టం జరిగేదని. కానీ ఏ ఎకానమిస్ట్ కూడా ఇంతవరకు క్రిటిసైజ్ చేయలేదు, పైగా దాన్ని స్వాగతించారు. సార్, ఆఫ్టర్ కరోనా భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా. గోడకు ఫుట్బాల్ తొలితే ఎలా తిరిగి వస్తుందో అలా మనం పైకి వస్తాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంత బ్రహ్మాండంగా మొదలవుతుందంటే, మన దగ్గర ఉన్న వర్క్ మ్యాన్ అంటే మన మ్యాన్ పవర్, అదే మనకు పెద్ద ఆస్తి. రెండవది, కలుషితం లేని వాతావరణంలో మొదలవబోతుంది. మొత్తం స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత బిగినింగ్ అవుతుంది. చరిత్రలు కూడా చెప్తున్నాయి, జపాన్ మీద 2వ ప్రపంచ యుద్ధంలో బాంబు వేసినందుకు జపాన్ నాశనం అయిపోతుంది అనుకున్నారు. కానీ అలాంటి జపాన్ ఒక్కటే ఒక జంపుతో అమెరికాను కూడా దాటేసేంత ఎకానమిక్ డెవలప్ అయింది. అదే మనకు చరిత్ర, అదే మనకు స్ఫూర్తి. తప్పకుండా ఈ కరోనా వల్ల కూడా భారతదేశం యొక్క అదృష్టం. ఎందుకంటే కరోనా తట్టుకోగలిగిన శక్తి మన భారతదేశానికి ఉండింది. ఇప్పుడు తట్టుకోగలుగుతున్నాం. మనం విజయం సాధించినట్టే. దాదాపు 60% ప్రయాణం అయిపోయింది. ఇంకా 40% ఉంది. అది వచ్చే 7వ తారీఖు అది కూడా అయిపోతుంది. తప్పకుండా మన ఎకానమీ 5 ట్రిలియన్ ఎకానమీ అయితే నరేంద్ర మోదీ కలగన్నారో దాన్ని తప్పకుండా 2030 లోపల చేర్చారు. సార్, మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనేటటువంటి స్లోగన్ తోని మోడీ ప్రభుత్వం ప్రారంభమైంది. మినిమం గవర్నమెంట్ అంటేనంటే ఓన్లీ పేదవాళ్లకు మరియు పీడిత తాడిత వర్గాల మీద చట్టాలు ఉపయోగిస్తున్నారనేటటువంటిది విమర్శ. మాక్సిమం గవర్నెన్స్ అంటేనంటే ఇలాంటి అంటే 9,967 మంది విల్ఫుల్ డిఫాల్టర్స్ కు సేఫ్ ప్యాసేజ్ కలిగించడమే దీని ఉద్దేశమా? ఎంతవరకు ఇది సమంజసం?
ఇది అసలు సేఫ్ ప్యాసేజ్ కానే కాదు. ఎవ్వరు కూడా వాళ్ళ ఆస్తులు ఏదైతే భద్రత కొరకు పెట్టారో అవే కాకుండా వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా తీసుకునే ఒక పవర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కు, సిబిఐ డిపార్ట్మెంట్ కు ఉంటాయి. కాబట్టి లోన్ మొత్తం రికవర్ అయినంత వరకు మొత్తం గ్యారంటీగా సీజ్ చేస్తారు. నరేంద్ర మోదీ గారిని ఇప్పటి వరకు ఎందుకు ప్రజలు విశ్వసిస్తున్నారంటే, నరేంద్ర మోదీ గారు ఏ పని చేసినా కూడా తన స్వార్థం కొరకు కాదు, కేవలం దేశం కొరకు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి ఈ రోజు నరేంద్ర మోదీ ఎదురులేని నాయకుడిగా ఎదగలిగాడు. అదే విధంగా ఆయన చూపించిన ఇంకొక ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకత్వం ఏంటంటే, ఉత్తరప్రదేశ్ లో యోగి కానీ లేదా హర్యానాలో మోహన్ లాల్ ఖట్టర్ కానీ వాళ్ళు తన సొంత పనులు ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్లేంత వ్యక్తిత్వం గల వ్యక్తులు. అలాంటి వాళ్ళలో నరేంద్ర మోదీ మొట్టమొదటి వాడు. కాబట్టి ఎక్కడ కూడా 70 మంది మినిస్టర్లు ఉన్న మన కేంద్ర ప్రభుత్వంలో ఒక్క మినిస్టర్ మీద కూడా ఇంతవరకు అభియోగం లేదంటే దాన్ని బట్టే ప్రజలకందరికీ అర్థం అవుతుంది నరేంద్ర మోదీది నిజంగా నిస్వార్థ రహిత పాలన. అదే కాకుండా బ్రహ్మాండమైన ఒక సమర్థవంతమైన నాయకుడిగా ప్రపంచంలో పేరు పొందిన నరేంద్ర మోదీ ఈ ముఖ్యంగా అవినీతిని మాత్రం సంపూర్ణంగా నిర్మూలించేదాకా నిద్రపోడనే విషయం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మొత్తం యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచం కూడా నరేంద్ర మోదీ యొక్క నాయకత్వాన్ని వాళ్ళు మొత్తం ఆమోదం తెలిపారు. అండ్ తప్పకుండా నరేంద్ర మోదీ గారు అదే దృష్టిలో వెళ్తున్నారు. ఆయన మొత్తం జీవితం అంతా చూస్తే కూడా తెలుస్తుంది, కేవలం దేశం కొరకు ప్రజల కొరకు పనిచేసే వ్యక్తి. ఆయన తీసుకున్న అన్ని సంక్షేమ పథకాలు కూడా బీదవాళ్ల గురించే ఉన్నాయి. మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కూడా రిక్వెస్ట్ చేసి సబ్సిడీలు కూడా తీసేసుకున్నాడు. అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి నరేంద్ర మోదీ. కాబట్టి ఎక్కడ కూడా ఆయన సేఫ్ ప్యాసేజీ ఉన్న వాళ్ళకు వదిలే వ్యక్తి కాదు. సార్ మరి ఎప్పుడు వసూలు చేస్తారు సార్ ఈ డబ్బులు? 9,967 మంది నుండి లక్షలాది కోట్ల రూపాయలు ప్రతి భారత కామన్ పౌరుడి డబ్బులు, అవి ఎప్పుడు వసూలు చేస్తారు? ఎందుకంటే ఇది కోర్టు ప్రాసెస్ వేరే దేశాలతో కాబట్టి కొంత టైం పట్టొచ్చు, కానీ తప్పకుండా మొత్తం వసూలు అవుతాయి. ఒక్క నయా పైసా కూడా పోదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మంచిగా బిజినెస్ రన్నింగ్ చేసే వాళ్ళే వ్యక్తులే. వాళ్ళందరి దగ్గర ఆస్తులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి కంపెనీ ప్రాపర్టీస్, పర్సనల్ ప్రాపర్టీస్ రెండు కలిపితే గ్యారంటీగా పనులు రికవర్ అయిపోతాయి. అవన్నీ కూడా మళ్ళీ బ్యాంకులకు లోన్లు చేరిపోతాయి. అది మన ఎకానమీలో చేరుతుంది. తప్పకుండా ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ సంక్షేమ పథకాలకే వాడతాం. ఆర్థిక సంస్కరణలపై మీ అభిప్రాయం ఏంటి? నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి లాక్డౌన్ అండ్ కరోనా వైరస్ ఇంపాక్ట్ లోపల కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక ప్రణాళిక పైన భిన్న దృక్పథాలు, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఇది కరోనా సమయంలో మాత్రం అందరి అభిప్రాయాలు తీసుకునే చేసిన వ్యవహారం ఇది. ఎందుకంటే ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తో ఆలోచించి, ఎందుకంటే ఇది ఒక కొత్త సమస్య, మన జీవిత కాలంలో చూడని సమస్య కాబట్టి ఎలా చేయాలనేది ముందే ఆలోచించి తీసుకున్నది. అందరి చీఫ్ మినిస్టర్ల అభిప్రాయాలు కూడా తీసుకొని చేసింది. కాబట్టి 1,80,000 కోట్లు మొట్టమొదటిసారి ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చేసి అందరికి బీద వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో, రైతులకు ఏమేమి ఇవ్వాలో, వలస కూలీ వాళ్ళకి ఏమి ఇవ్వాలో వీళ్ళందరికీ ముందే నిర్ణయించి ఇచ్చిన వ్యవహారం కాబట్టి ఇంతవరకు చాలా స్మూత్ గా గడిచింది, అలాగే నడుస్తుంది. అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ లో విషయాల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ కరోనా సమయంలో మనం చేయగలిసినంత ఆన్లైన్ వ్యవహారమే కానీ పర్సనల్ గా చేయలేం. కాబట్టి ఎకానమీ కొంచెం దెబ్బతింటుంది. కాబట్టి కొంచెం ఒక 2 నెలల దాకా మనకు స్తబ్దత ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి చేయవలసినంత పద్ధతి ప్రకారమే చేశారు, తప్పకుండా చేస్తారు. ఫ్యూచర్ లో కూడా గ్యారంటీగా మన భారతదేశానికి మాత్రం డోకా లేదనే విషయాన్ని మొత్తం యావత్ ప్రపంచమే ఒప్పుకుంది. ఇప్పుడు రాబోయే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా వేల బిలియన్లలో ఉంటుంది. తప్పకుండా మనకు మేలు జరుగుతుంది. తప్పకుండా మనం ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా మారుతుంది. ఇది రెటెఫ్ కానే భావించాలి, ఇది వేవప్ కా కాదు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి అసత్య ప్రచారం పైన బీజేపీ సరైన తరహాలలో సరైన సమయంలో జవాబు చెప్తుందని, ఇప్పుడు రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదని సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు బండారి శాంతి కుమార్ గారు నోటా టీవీతో తన అభిప్రాయాన్ని పాలుపంచుకున్నారు. ఏది ఏమైనా కానీ ఒక కామన్ మ్యాన్ ప్రశ్నలను సరైన పద్ధతులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు చెప్పినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం కలుగుతుందని,
వాళ్ళ నుండి వేలాది కోట్లలో తస్కరించినటువంటి విల్ఫుల్ డిఫాల్టర్స్ నుండి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు వసూలు చేసి సామాన్యుడికి న్యాయం చేస్తారంటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నోటా టీవీ పవర్ టాక్ విచ్చేసినందుకు బండారి శాంతి కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నోటా టీవీ తరఫున. నమస్తే. నమస్తే. సైనింగ్ అప్, నోటా టీవీ, సిల్వేరి శ్రీశైలం.